విదేశాల్లో ఉపయోగించే ఇంప్లోషన్ టెక్నాలజీ తోటి హైదరాబాద్ లో పర్మిషన్ లేని బిల్డింగ్లను కూల్చేయాలని నిర్ణయించింది సర్కార్. మాదాపూర్లోని గుట్టల బేగంపేట్ల అనుమతి లేని బిల్డింగ్లను కూల్చేసిర్రు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. 5 అంతస్తుల బిల్డింగ్ ఓనర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ఆఫీసర్లు ఇయాల పొద్దుగాల నుంచి 12 పిల్లర్లకు డిటోనేటర్లు పెట్టిండ్రు. అటెంక అవన్నీ ఒకేసారి పేలేలా వైర్లు కనెక్ట్ చేసి బిల్డింగ్లు పేల్చినారు. పేలుడు ప్రభావం 100 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉండటంతో పక్కనే ఉన్న నిర్మాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుర్రు. అయితే సిటీలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ వాడుడుతోటి మేయర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించిండు. విదేశాల్లో ఉపయోగించే ఇంప్లోషన్ టెక్నాలజీ తోటి హైదరాబాద్ లో పర్మిషన్ లేని బిల్డింగ్లను కూల్చేయాలని నిర్ణయించింది సర్కార్. మాదాపూర్లోని గుట్టల బేగంపేట్ల అనుమతి లేని బిల్డింగ్లను కూల్చేస్తున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. 5 అంతస్తుల బిల్డింగ్ ఓనర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ఆఫీసర్లు ఇయాల పొద్దుగాల నుంచి 12 పిల్లర్లకు డిటోనేటర్లు పెట్టిండ్రు. అటెంక అవన్నీ ఒకేసారి పేలేలా వైర్లు కనెక్ట్ చేసి బిల్డింగ్ ను పేల్చిండ్రు. పేలుడు ప్రభావం 100 మీటర్ల వరకు ఉండే ఛాన్సెస్ ఉండడంతో పక్కనే ఉన్న నిర్మాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సిటీలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ వాడుడుతోటి మేయర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశాల్లో ఉపయోగించే ఇంప్లోషన్ టెక్నాలజీ తోటి హైదరాబాద్ లో పర్మిషన్ లేని బిల్డింగ్లను కూల్చేయాలని నిర్ణయించింది సర్కార్. మాదాపూర్లోని గుట్టల బేగంపేట్ల అనుమతి లేని బిల్డింగ్లను కూల్చేస్తున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. 5 అంతస్తుల బిల్డింగ్ ఓనర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ఆఫీసర్లు ఇయాల పొద్దుగాల నుంచి 12 పిల్లర్లకు డిటోనేటర్లు పెట్టిండ్రు. అటెంక అవన్నీ ఒకేసారి పేలేలా వైర్లు కూడా కనెక్ట్ చేసి బిల్డింగ్ ను పేల్చిండ్రు. పేలుడు ప్రభావం 100 మీటర్ల వరకు ఉండే ఛాన్సెస్ ఉండడంతో పక్కనే ఉన్న నిర్మాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సిటీలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ వాడుడుతోటి మేయర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించిండు.